నిజంగా ఈ లోకంలో మనుషుల్ని చంపేది ఎవరండి? చాతవుతుందా ఎవరికైనా కానీ? యేసుక్రీస్తు వారు అంటాడు, నన్ను ఒక సందర్భంలో ఆయన సిలువకు అప్పగించే ముందు పిలాతు గారి దగ్గర అంటాడు, నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటి? నిన్ను శిక్షించడానికైనా సరే నిన్ను రక్షించడానికి నాకు అధికారం ఉందన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాట మనందరికీ తెలుసు కదా. పై నుండి అంటే నా తండ్రి నుండి నీకు అధికారం ఇవ్వకుంటే నా మీద నీకు ఏ అధికారం లేదంటాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనకు లోకానికి తీర్పు తీర్చేటువంటి జ్ఞానం కలిగి ఉన్న మనమేంటండి రోడ్లు ఎక్కి ర్యాలీలు ఇవన్నీ చేయాల్సిన అవసరత ఉందా? దేవునికి చెబితే దేవునికి చేత కదా? దేవుడు సమస్తాన్ని చేయలేడా? అలాంటిది మరి మన సహోదరుడే ఆయన ప్రసంగాల్లో నేను విన్నాను, దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడే సమస్తాన్ని నెరవేరుస్తాడని చెప్పి మా నాన్న నా తండ్రి నా రాజు అని చెప్పి ఆ సహోదరుడు చెప్పినటువంటి ఆ మాటలు నేను విన్నా. నా కన్నీటి గాథ అనేది ఒక మెసేజ్ వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందులో మరి సహోదరుడికి ఎన్నో దర్శనాలు కూడా, మరి ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుంటే మరి టోపీలు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని అనేక మంది జనులు పరిగెత్తుకుంటూ క్రీస్తులోకి వస్తున్నట్టుగా దర్శనం చూశాడట. అలాగనే నేను నిన్ను ఈ ప్రపంచానికి ఎలుగుగా చేస్తాను, నిన్ను ఇందూరు ప్రాంతానికి పంపిస్తాను రా అని చెప్పి పిలిచాడంట. దేవుడే మన దగ్గరికి వస్తాడని చెప్పి ఆ సహోదరుడు చెప్పగా నేను విన్నా. చూడండి, ఆ మెసేజ్లో మీకు కూడా ఉంటుంది. ఇంత భక్తి కలిగినటువంటి ఆ సహోదరుణ్ణి దేవుడు చూస్తూ ఊరకనే ఉన్నాడంటారా? మనం చర్య తీసుకోకపోతే దేవుడు మౌనంగా ఉంటాడా? అది మనకు ఏమాత్రం అర్థమైతే ఇంకా ఈ హత్య గురించి మనము క్రైస్తవులుగా ఏమి మాట్లాడుకుండడమే చాలా మంచిదని నా అభిప్రాయం. కాబట్టి నిజంగా చంపేదెవరు, చనిపోయేది ఎవరండి? ఒక మాట చూద్దాం లేఖనాల్లో నుంచి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనం ఇలా ఉంది. మొదటి ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవ్వడను లేడు, అన్నిటినీ చేసేది నేనే కదయ్యా అని ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం చదివించిన మాట మనం ఇప్పుడు చూసాం. కాబట్టి దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుడు లేననుకొని మనము మన సొంత చేతుల్లోకి స్వనీతిని ఉపయోగించి ఆ దేవుని కార్యాలను మనం తీసుకుంటాం న్యాయమా? ఆలోచించండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండేవాడు ఆయనే. అలాంటప్పుడు మనమెందుకండి ప్రవీణ్ గారి గురించి ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా? మనకి అవసరమా? దేవుడు నేనే సమస్తాన్ని జరిగిస్తున్నాను అన్నప్పుడు దేవుని మాటల మీద నమ్మకం లేదా? విశ్వాసం లేదా? ఎందుకు మన స్వనీతిని పూనుకొని నేను అలా చేస్తా ఇలా చేస్తా మా సంగతి చూపిస్తా మన అవసరమా అండి మనకి ఇవన్నీ? అంటే దేవుణ్ణి ధిక్కరించినట్టు కాదా? ప్రియ సహోదరులారా, మనం ఏం చేస్తున్నామో మరి జాగ్రత్తగా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవునికి ఇష్టం లేనటువంటి పనే చేస్తున్నామేమో మనం. దేవుడికి ఏంటంటే దుష్టులను కూడా క్షమించడమే ఆయన ఇష్టం. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏ మాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. నాకు సంతోషం లేదయా, దుష్టులు దుష్టత్వంతో మరణించడం నాకు సంతోషం లేదంటున్నారు. వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది దేవుని యొక్క కోరిక అండి. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చూపించింది ఇదే. ఎందుకంటే వాళ్ళు ఎంత దుష్టులుగా ఉన్నారో ఆ కాలంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి యేసుక్రీస్తు సంపూర్ణంగా తెలుసు. అయినా కూడా దేవునికి చేసిన ప్రార్థన ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. ఒక స్టెఫెన్ గారు అన్నాడండి. ఇవన్నీ దేవుని ఆలోచనలు కావా? క్రీస్తు మనస్సు కాదా? కాబట్టి మనం మరి క్రీస్తు మనసును వెంబడించాల్సిన అవసరం మనకి లేదంటారా? కాబట్టి ప్రియ సహోదరులు, మనం ఏమంటున్నామో మరి మనం ఏం చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు కూడా ఏమంటాడంటే, నా బతుకు మూలముగా కానీ సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడవనని ఆపేక్షించుచున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నాడు. ఎందుకండి? ఎందుకు ఈయనకు సావైతే లాభం? నిజమే సహోదరులు, ఈ భూమి మీద జీవితము చాలా కష్టము. నిజంగా క్రీస్తులో ఉన్నప్పుడు కాస్త బాధ అయిన అనుభవించి ఈ లోకాన్ని దాటిన తర్వాత మనకు మేలే జరుగుతుందని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంట. ఎందుకంటే పుట్టించిన వాడు దేవుడే, చంపేవాడు కూడా దేవుడే. కాబట్టి ఏదో కొద్ది కాలము ఈ లోకంలో మనకు తెలియనటువంటి జీవిత కాలాన్ని కూడా రేపేం జరుగుతుందో తెలియనటువంటి కాలాన్ని మనం ఏదో ఊహించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని వాక్యానికి, దేవుని మాటకు మన ఆలోచనలను వేరుగా ఉండి దేవునికి బాధే కలిగిస్తున్నాము తప్ప దేవుడు సంతోషించే విధంగా మనం ఉండలేదని
ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది.